అందరికీ నమస్కారం. భారత చైతన్య యువజన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీవై పార్టీ నాయకులకు, శ్రేణులకు, రామచంద్ర యాదవ్ గారి అభిమానులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. నా పేరు అత్తిలి రాజు. భారత చైతన్య యువజన పార్టీ పిఏసీ కమిటీ సభ్యుణ్ణి. మనం కేవలం 3 రోజుల్లోనే 22వ తారీఖున బీసీ బహుజనులకు సంబంధించిన ఒక ఆత్మగౌరవ ఐక్యవేదికతో ఐక్యమత్యాన్ని చాటే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరుపుకోవడం జరుగుతుంది. దీనికోసం నిన్నందరూ కూడా మన అధ్యక్షులు వారు మరింత ఉత్సాహాన్ని, వారు మీరు చేస్తున్న వర్క్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేశారు. మీరు వెళ్తున్న తీరు కానీ, ప్రజల మధ్యకి మీరు వెళ్తున్న విధానాన్ని కానీ, ఇదే ఉత్సాహాన్ని మీలో తీసుకుని మీ చుట్టూ ఉన్న నాయకత్వాన్ని కూడా కలుపుకుని, మీ యొక్క సీనియర్ లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు, కొంతమంది కాల్స్ వస్తున్నాయి, వారితోని కూడా డిస్కస్ చేసి మీ జిల్లాల్లో మీ ప్రాంతాల్లో ఆ నాయకుల్ని కూడా కలుపుకుని, బీసీ లీడర్స్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి, మేము వస్తామని స్వచ్ఛందంగా వారు కూడా మాట్లాడటం జరుగుతుంది. వారితోని కూడా కోఆర్డినేషన్ చేసుకోండి. అవసరమైతే మీ దగ్గర ఉన్న బీసీ లీడర్స్ కూడా కాల్ చేయండి. మీకు మీరుగా మన అధ్యక్షుల వారి ఆహ్వానం మేరకు వారిని కూడా ఆహ్వానించండి. చేసి ఈ ఒక్క బీసీ సింహగర్జను విజయవంతం చేయాలి. ఈ యొక్క భారీ మహాసభను తెలుగు 2 రాష్ట్రాల్లో కనీవిని ఎరగని రీతిలో మనం విజయవంతం చేయాలి, జయప్రదం చేయాలని మీ అందరికీ కూడా బీసీవై పార్టీ తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. బీసీవై పార్టీ నాయకులు, శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది మీ పనితీరు. ఇదే ఉత్సాహంతో అందరినీ కలుపుకోండి. మరింత చిన్న గ్యాప్స్ ఏమి లేకుండా మరింత ఉత్సాహంతో పనిచేయాలని భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, శ్రేణులకు, అభిమానులకు, అతి ముఖ్యంగా బాధ్యతలై తీసుకున్న జిల్లాల వారీగా, రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న నాయకులందరూ కూడా మరింత సమిష్టిగా డిస్కషన్ చేసి బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్ళాలని, అదే విధంగా స్వచ్ఛందంగా వస్తానంటున్న చాలామంది ప్రజలు, బీసీ బహుజనులు స్వచ్ఛందంగా వస్తామని కాల్స్ రావడం జరుగుతుంది. వారుగా కూడా వస్తామని తెలియపరచడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో కూడా తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకోండి. ఆ స్వచ్ఛందంగా వస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. వారందరితో డిస్కస్ చేసి 3 డేస్లో వారినందరినీ కూడా సమావేశాన్ని దగ్గరికి, ఈ బీసీ సింహగర్జన దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులది. బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో వారందరిదని కూడా తెలియపరుస్తూ మరొక్కసారి మనం విజయవంతం చేద్దాం. భారత చైతన్య యువజన పార్టీ యొక్క లక్ష్య సాధన కోసం, సిద్ధాంతం కోసం రామచంద్ర యాదవ్ గారు పడుతున్న కృషికి, వారు పడుతున్న శ్రమను మనం మన కుటుంబ సభ్యులుగా, భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్దామని కూడా మీ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత చైతన్య యువజన పార్టీ. జై రామచంద్రన్న.